హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఈ పనసపొట్టుతోటి టేస్టీగా కర్రీ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న పనసపొట్టును వాటర్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుని శుభ్రంగా 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పనసపొట్టు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకుని పనసపొట్టును బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాయిల్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పనసపొట్టు బాగా చల్లారిన తరువాత వీడియోలో చూపించిన విధంగా బాగా పిండుకుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మీకు కావాలంటే కుక్కర్లో సరిపడా వాటర్ వేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు. ఈ పనసపొట్టు కర్రీకి కావలసిన పదార్థాలు: బాయిల్ చేసుకున్న పనసపొట్టు 850 గ్రాములు, జీడిపప్పు కొద్దిగా, చిట్టి వడియాలు కొద్దిగా, పల్లీలు కొద్దిగా, చింతపండు గుజ్జు కొద్దిగా, కారం, ఉప్పు, పసుపు, తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, నూనె. 2 స్పూన్ల ఆవాలు మరియు 2 ఎండుమిరపకాయలను గంట ముందు వాటర్లో నానబెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో సగానికి పైగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత ఈ చిట్టు వడియాలను వేసుకుని సిమ్లో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడియాలను చిట్టి వడియాలు లేదా పిండి వడియాలు అంటారు. అదేవిధంగా జీడిపప్పును కూడా వేయించుకుని ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి. మరియు పల్లీలను కూడా ఇదే మాదిరిగా వేయించుకుని ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మినప్పిండి వడియాలను అలాగే జీడిపప్పు మరియు పల్లీలను మీకు కావలసినవన్నీ ఈ విధంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లోకి ఒక చిన్న గ్లాసులో సగానికి పైగా గాను నూనెను వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకుని సిమ్లో కాసేపు వేగనివ్వాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును వేసుకుని వేగనివ్వాలి. 2 స్పూన్స్ మినప్పప్పును కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 2 పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 6 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. చివరిగా కరివేపాకుని వేసుకుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ తాలింపులో అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా బాయిల్ చేసుకుని ఉంచుకున్న పనసపొట్టుని వేసుకుని ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఈ పనసపొట్టుకు బాగా పట్టేలాగా 2 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తరువాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చిక్కగా గుజ్జు తీసుకుని వేసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ కారం మరియు రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఈ కారం ప్లేస్లో 1/2 స్పూన్ వరకు కారం తగ్గించుకుని పచ్చిమిరపకాయల ప్లేస్లో ఇంకో 2 పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తరువాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, పల్లీలు, పిండి వడియాలు మరియు 1/2 గ్లాసు గాను నూనెను వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పనసపొట్టు కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తరువాత ఆవపిండిని కలుపుకోవాలి. ఈ పనసపొట్టు కర్రీ చల్లారేలోపు మనం 1 గంట ముందుగా నానబెట్టుకున్న ఆవాలు మరియు ఎండుమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకుని
దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆవపిండిలో కొద్దిగా నూనె వేసుకుని కర్రీలో కలపటం వలన ఈ ఆవపిండి అంతా కర్రీలో బాగా కలుస్తుంది. ఈ విధంగా ఆవపెట్టుకున్న కర్రీని అప్పటికప్పుడే తినటం కన్నా మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మనం తినటానికి కర్రీ అవ్వటానికి కనీసం గ్యాప్ 4 గంటల పాటైనా ఉండాలి. అంతే ఫ్రెండ్స్, మరి పనసపొట్టు కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.